ఈ ఆత్మహత్యాయత్నాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఏంటయ్యా అంటే, అప్పులు చేశారని జెప్పి ఆస్తులు లాక్కోవడం, లేదంటే గనక భూములు లాక్కుంటున్నటువంటి ఉదంతాలతో పెద్ద గొడవలవుతుంది. తాజాగా తమ పొలాన్ని తమకు తెలియకుండా మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఒక కుటుంబం పెట్రోల్ పోసుకుని సోమవారం బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిజాంపట్నం మండలం హరీష్పేటకు చెందినటువంటి బాధితుడు కొప్పనాథ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిజాంపట్నానికి చెందిన మోపిదేవి పోతురాజు దగ్గర 3 లక్షలు అప్పు తీసుకున్నాను. అయితే తనకు తెలియకుండా ఎకరం పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. దీంతోపాటు తనకు చేపల చెరువు వద్దకు వెళ్ళని కూడా మోపిదేవి పోతురాజు మరికొందరు ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఆర్జీల రూపంలో ఎన్నిసార్లు విన్నవించుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని వాపారు. దీంతో ఏం చేయాలో తెలియక మనస్తాపంతో భార్య పిల్లలతో చనిపోవాలని నిర్ణయించుకున్నానన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. బాధితుడి సమస్య తెలుసుకున్న ఎస్పీ తుషార్ రూడి సంబంధిత వ్యక్తులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో బాధితుడు కుటుంబ సభ్యులతో వెందిరిగాడు. బాధితుడికి న్యాయం చేయాలని లేని పక్షంలో అతనికి అండగా ఉండి ఉద్యమాలు చేస్తామని అంటరానితనం కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చార్వాక హెచ్చరించారు.